morning everybody. Welcome to Mana TV students. This and guiding is particularly meant for banking and staff selection commission. ఈ విషయంలో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కొన్ని తప్పులు చేస్తుంటారు. ఏంటంటే ఏదో ఒక పుస్తకం తీసుకొని షార్ట్ వైల్గా ప్రిపేర్ అవుతుంటారు. అది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ఉన్న క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే కేవలం క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ ఒకటి పట్టుకొని అందులో ఏవో కొన్ని క్వశ్చన్ పేపర్స్ డీప్గా కాకుండా ప్లెయిన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా ఆ క్వశ్చన్ పేపర్స్లో అన్ని రకాల మోడల్ అన్ని రకాల యూనిట్స్ నుంచి అన్ని రకాల మోడల్స్ కవర్ కావాలని గ్యారంటీ ఏం లేదు. సో బేసికల్లీ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 3 types. పర్టికులర్గా గ్రామర్ పార్ట్ అయిపోయిన తర్వాత వొకాబులరీ అయిపోయిన తర్వాత ఫంక్షనల్ ఇంగ్లీష్. ఈ 3 ఏరియాస్ మీద ఎక్కువగా కమాండ్ తెచ్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రామరు, వొకాబులరీ ఈ రెండింటి మీద కమాండ్ తెచ్చుకుంటే ఫంక్షనల్ ఇంగ్లీష్ ఎక్కువ మందికి మార్క్స్ పోయేది ఎక్కడంటే ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే క్లోజ్ టెస్ట్, పారా కంప్లీషన్, పారా జంబుల్స్, వాటికి ఫౌండేషన్ ఎక్కడుందనేది గ్రహించకుండానే డైరెక్ట్గా ఆన్సర్లు చేయాలని ట్రై చేస్తుంటారు స్టూడెంట్స్. అది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు. వాస్తవంగా క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షను, పారా జంబుల్స్, పారా కంప్లీషన్ ఇవి ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే గ్రామర్లో ఒక పార్ట్గా కాకుండా స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని టెస్ట్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక యూనిట్స్. సో స్టూడెంట్ గ్రామర్ని మీనింగ్స్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షను, పారా జంబుల్స్, పారా కంప్లీషన్ ఈ ఏరియాకి వచ్చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఆ యూనిట్స్ పైన ఏ ఆథర్ బుక్ రాసినా సరే చూడండి, దాంట్లో ఖచ్చితంగా ఏమని ఉంటుందంటే కామన్ సెన్స్ అనే ఒక టర్మ్ ఉపయోగిస్తారు. కామన్ సెన్స్ అండ్ జనరల్ సెన్స్ అనే ఆ కామన్ సెన్స్ని జనరల్ సెన్స్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి అంటే ఖచ్చితంగా గ్రామర్ మీద కమాండ్ ఉంటే గ్రామర్లో ప్రతి యూనిట్లో ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ మీద కమాండ్ తెచ్చుకుంటూ మనం మీనింగ్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు చాలా చక్కగా ఫంక్షనల్ ఇంగ్లీష్లో కూడా మంచి స్కోర్ చేయడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకోవాలి. కామన్ ఎర్రర్స్ అనగానే ఏదో ఒక బుక్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని పట్టుకుంటే అది చాలా కష్టమైపోతుంది. ఖచ్చితంగా స్టూడెంట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడని ఏం లేదు. సో ఈ ప్రోగ్రాంలో మనం పార్ట్ వైజ్గా మీ యొక్క బ్యాంకింగ్ పేపర్ కానీ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్ని మోడల్స్లో కొన్ని టైటిల్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఎలా ఆన్సర్ తీసుకోవాలనే పద్ధతిని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది జాగ్రత్తగా చూస్తుండండి. ఫస్ట్ పార్ట్ 1 ఇక్కడ మనం తీసుకున్నది కామన్ ఎర్రర్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా తీసుకుంటున్నారు స్టూడెంట్స్ అంతా. ఈ ఏరియాలో మాత్రం కంపల్సరీ మనం టెన్సెస్ కాడి నుంచి మొదలు పెడితే టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్, అన్నిటికి మించి ప్రపోజిషన్స్, తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, వర్బ్ స్ట్రక్చర్స్ ఇట్లాంటి వాటన్నిటిని చాలా డీప్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కామన్ ఎర్రర్స్లో మీరు ఎన్ని మార్కులు అయితే ఉన్నాయో అన్ని మార్కులకి ఆన్సర్ చేయగలుగుతారు. అవి చేయాలి అంటే వీటి మీద కమాండ్ ఉండాలి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆ పద్ధతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పార్ట్ 1 ఇట్ ఈజ్ ఫ్రమ్ కామన్ ఎర్రర్స్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆల్దో స్కేర్డ్ ఆఫ్ హైట్స్ she gathered all her courage and stood atop the 24-story building to participate in the activities. సో ఈ క్వశ్చన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళకి నచ్చిన విధంగా ఏదో ఒకటి వాడు ఇచ్చినటువంటి యొక్క 5 ఆప్షన్స్లో ఏది మంచిగా అనిపిస్తే దానికి ఆన్సర్ చేయాలని ట్రై చేస్తారు. ఇది అసలు చాలా తప్పు. ఇది ఇండైరెక్ట్గా ఆ క్వశ్చన్ ఉంది అంటే ఆ క్వశ్చన్లోనే దానికి మనం ఆన్సర్ పికప్ చేసుకోవడానికి, ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కీ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్దో స్కేర్డ్ ఆఫ్ హైట్స్ షీ గ్యాదర్ ఆల్ హర్ కరేజ్ అండ్ స్టూడ్ అటాప్. ఇప్పుడు
ఇక్కడ సెంటెన్స్ మధ్యలో మనం అండ్ అనే కంజంక్షన్ ఒకటి కనిపిస్తోంది. ఇక్కడ అండ్ అనేది ఏంటంటే దానికి ముందు తర్వాత ఉన్నటువంటి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎప్పుడైనా సరే ఒకేలా ఉండాలనేది బేసిక్ ప్రిన్సిపల్. అండ్ అంటే అర్థం ఏంటి? మరియు అని అర్థం. సో అండ్ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి చాలా క్లియర్గా ఏం కనబడుతుంది చూడండి. స్టాండ్, స్టూడ్, స్టూడ్. స్టాండ్, స్టూడ్, స్టూడ్ అంటే అండ్ తర్వాత ఇచ్చిన టెన్స్ ఏంటంటే స్టూడ్. అంటే ఖచ్చితంగా అండ్ తర్వాత పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి అండ్కి ముందున్నటువంటి ఒక సెంటెన్స్లో కూడా కంపల్సరీ పాస్ట్ టెన్స్ ఉండాలనేది బేసిక్ గ్రామర్ ప్రిన్సిపల్. అందుకే చెప్పేది టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి, టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కమాండ్ ఉండాలి. దాన్ని బట్టి మనం చాలా ఈజీగా ఆప్షన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెంటెన్స్ చూసినట్లయితే స్టూడ్ అనేది కనబడుతుంది క్లియర్గా. కాబట్టి ఆ అండ్ ముందున్నటువంటి ఒక సెంటెన్స్లో ఉన్న టెన్స్ కూడా కంపల్సరీ సింపుల్ పాస్ట్ అయి ఉండాలి. ఇటువంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ని బాగా చెక్ చేస్తారు. మరి మనకి అండ్ తర్వాత అండ్కి ముందున్న సెంటెన్స్ ఖచ్చితంగా కేవలం గ్యాదర్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ అనేది నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అండ్ తర్వాత పాస్ట్ కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీ పాస్ట్ ఉండాలి. ఇక్కడ వెంటనే ఇంకొక డౌట్ వస్తుంది. రైట్, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి? అండ్ ముందు ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ రావాలని అర్థమైపోయింది. కానీ గ్యాదర్డ్ అనే దానికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఆ గ్రామర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని థర్డ్ ఆప్షన్ని ఫోర్త్ ఆప్షన్ని ఫిల్టర్ చేసేసాం. థర్డ్ ఆప్షన్ని ఫోర్త్ ఆప్షన్ని ఫిల్టర్ చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ టూ ఆప్షన్స్ చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ టూ ఆప్షన్స్ రెండిట్లో కూడా గ్యాదర్డ్ అనే ఉంది. మరి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా, ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆల్ అనే అడ్జెక్టివ్ తర్వాత పొసెసివ్ కేస్ ఉండాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. ఆల్ అనే అడ్జెక్టివ్ పార్ట్ తర్వాత పొసెసివ్ కేస్, దాని పక్కన నౌన్ కూడా ఉంది. అంటే ఆల్ తర్వాత అవతల వైపు నౌన్ ఉన్నప్పుడు మధ్యలో పొసెసివ్ కేసు రాకుండా చెప్పడం అనేది తప్పు. అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగేది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. క్లియర్గా కనబడుతుంది మనకి. ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా ఉంది, గ్యాదర్డ్ ఆల్ హర్ కరేజ్. సో అది కరెక్ట్ ఆప్షన్. చూసారా, ఇది కరెక్ట్ పద్ధతి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచే మనం కీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన ఆప్షన్స్లో వాటిని మనకు రాంగ్ ఆప్షన్స్ అనిపించిన వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఆప్షన్ తర్వాత ఒక ఆప్షన్ని మనం ఫిల్టర్ చేసుకోగలిగితే మనం దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటనేది చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్, అరుణ ఈజ్ వైజర్ దాన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి, ప్రతి చిన్న చిన్న పార్ట్స్ నుంచి చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయాలు ఏంటంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానీ, వర్బ్ స్ట్రక్చర్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ అసలు పట్టించుకోరు. అందరూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తే చాలు మనం కామన్ ఎర్రర్స్ చేయొచ్చు అనే థాట్లోనే ఉంటారు. అది 100% రాంగ్. చిన్న చిన్న ఏరియాస్ గ్రామర్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అన్ని ఏరియాస్ నుంచి అక్కడి నుంచి క్వశ్చన్స్ కవర్ చేస్తారు. ఈ విషయం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, అరుణ ఈజ్ వైజర్ దాన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. సో ఈ సెంటెన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మోర్ వైజ్ దాన్ మోస్ట్. ఇక్కడ మోర్ తర్వాత వైజ్ అనేది కనిపిస్తోంది. మోర్ అనేది మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే ఇఫ్ అడ్జెక్టివ్ ఈజ్ ఆఫ్ 2 or 3 సౌండ్స్, సిలబుల్స్. అంటే చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే అందులో 2 సిలబుల్స్ ఉన్నాయి. 2 సిలబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం కంపారిటివ్లో అయితే దాని ముందు మోర్ రాస్తాం, సూపర్లేటివ్ అయితే మోస్ట్ రాస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా చూడండి, మోర్ వైజ్ దాన్ మోస్ట్ ఆఫ్. దేని గురించి అనేది కూడా మనకి క్లారిటీ లేదు అసలు. అంటే ఏ పర్టికులర్గా ఈ సెంటెన్స్ దేనికోసం అనేది, అంటే వెదర్ కంపారిటివా లేకపోతే సూపర్లేటివ్ అనేది మిక్స్డ్గా ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఒక సెంటెన్స్ ఒక నేచర్ని సపోర్ట్ చేస్తుంది కంజంక్షన్ లేకుండా. కంజంక్షన్ ఉన్నప్పుడు దాని పొజిషన్ వేరు. ఇక్కడ మనకి ఎక్కడ కంజంక్షన్ లేదు. సో అరుణ ఈజ్ వైజర్ దాన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. మనకి అడ్జెక్టివ్ పార్ట్లో మిస్టేక్ లేదు. వైజ్, వైజర్, వైజెస్ట్. దాన్ కనబడుతోంది కంపారిటివ్ డిగ్రీ, అక్కడ మిస్టేక్ ఏం లేదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఎక్కడైనా చూడండి ఓఎఫ్ ఆఫ్ అనేది కనబడుతుంది. చూడండి, ఒకటో దాంట్లో చివరిలో ఓఎఫ్ ఆఫ్ ఉంది, రెండో దాంట్లో కూడా ఓఎఫ్ ఆఫ్ ఉంది, మూడో దాంట్లో ఆఫ్ ఉంది, నాలుగో దాంట్లో ఆఫ్ ఉంది. అంటే కేవలం ఒకే ఒక కాంటెక్స్ట్లో మాత్రమే మనం కంపారిటివ్ డిగ్రీతో ఆఫ్ రాయడం సాధ్యమవుతుంది.
ఎప్పుడంటే ఇద్దరి మధ్య కంపారిజన్ జరిగేటప్పుడు. ఆ ఒక్క కాంటెక్స్ట్లో మాత్రమే కంపేర్డ్ డిగ్రీలో ఆఫ్ అనేది కనబడుతుంది. సో ఆఫ్ కనిపించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక కంపేర్డ్ డిగ్రీ అడ్జెక్టివ్ ముందు ది రావాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. అయితే సెంటెన్స్లో మనకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్లో ఎక్కడ కూడా ఆఫ్ అనేది అసలు వాడు ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. సో దట్ సెంటెన్స్ ప్యూర్లీ రిప్రజెంట్స్ ఓన్లీ కంపేర్డ్ డిగ్రీ. సో కంపేర్డ్ డిగ్రీ అన్నప్పుడు కంపేర్డ్ డిగ్రీని సాటిస్ఫై చేస్తూ అన్ని ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంటెన్స్లో క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పే పద్ధతిలో ఒకటో ఆన్సర్, ఒకటో ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఈ కాంటెక్స్లో ఏంటంటే ఇచ్చిన క్వశ్చనే కరెక్ట్గా ఉంది, నో కరెక్షన్ రిక్వైర్డ్. అంటే ఈ సెకండ్ క్వశ్చన్కి మనం చూసినట్లయితే క్లియర్గా నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి. ఇట్లా ప్రతి ఒక్క కీలకమైన అంశాలని మనం కమాండ్ తెచ్చుకోగలగాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. గుడ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఇచ్చారు. చాలామంది కాంపిటేటివ్ స్టూడెంట్స్ నేను ఇప్పుడే చెప్పిన విషయం ఏంటంటే చిన్న చిన్న అంశాలని పట్టించుకోరు. ఏమనుకుంటారంటే అవి మనకు అవసరం లేదు, ఆ ఏరియా నుంచి మనకేమీ మార్క్స్ రావు, మనకున్నది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ చాలు అని చాలామంది, అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అందరూ అటువంటి ఫీలింగ్నే పిల్లల్లో ఫీల్ చేస్తుంటారు వాళ్ళ మైండ్స్లో. డీప్ అనాలిసిస్ కాకుండా క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్కే వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దీనివల్లనే చాలామంది స్టూడెంట్స్ మంచి స్కోర్ చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఈ సెంటెన్స్ చూడండి. ఎగ్జాంపుల్, డైట్ కాన్షియస్ పీపుల్ వుడ్ నాట్ బి లైక్ టు హ్యావ్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ డిన్నర్. సెంటెన్స్లో మనకి క్లారిటీ అనేది లేదు అసలు. వాయిస్ మనం మాట్లాడేటప్పుడు ఇండియన్ లాంగ్వేజెస్లో మాట్లాడేటప్పుడు 99.99% మనం ఉపయోగించేది కేవలం యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అనేది మాట్లాడేటప్పుడు ఉపయోగించాం. చూడటానికి అక్కడక్కడ మనకి బస్సులో వెళ్ళేటప్పుడు గోడల మీద కనబడుతుంది ప్యాసివ్ వాయిస్. ఇచ్చట పూలు అమ్మబడును, ఇచ్చట బొగ్గు అమ్మబడును, కంకర అమ్మబడును, మెటీరియల్ సప్లై చేయబడును. అవి ప్యాసివ్ వాయిస్ మీనింగ్ ఉన్న సెంటెన్సెస్. అవి రాతపూర్వకంగా అక్కడక్కడ కనబడతాయి. కానీ నోటి మాటలతో మనం ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడూ మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఉపయోగించాం. మరి ఈ సెంటెన్స్ చూస్తే భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకోరా, తీసుకోబడరా. సో ఈ సెంటెన్స్ ఖచ్చితంగా మన మీనింగ్ ప్రకారం యాక్టివ్ వాయిస్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి డైట్ కాన్షియస్ పీపుల్ వుడ్ నాట్ లైక్ టు హ్యావ్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ డిన్నర్. ఇది కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉంది ఈ సెంటెన్స్ మనకి. కాబట్టి ఈ ఆప్షన్ ఎక్కడ సపోర్ట్ చేస్తుందంటే కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఈ యాక్టివ్ వాయిస్ని సపోర్ట్ చేసే మీనింగ్ ఉంది. సెకండ్ వన్ అది యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్ కాదు. థర్డ్ వన్ అది యాక్టివ్ వాయిసే కానీ మనకి ప్రజెంట్ యాక్సెప్టబుల్ సెంటెన్స్ కాదు అది. సో ఫోర్త్ వన్ కంప్లీట్గా ప్యాసివ్ వాయిసే, సెంటెన్స్ అసలు ప్యాసివ్ వాయిస్నే సపోర్ట్ చేయడం లేదు మీనింగ్ ప్రకారం. కాబట్టి యాక్టివ్ వాయిస్నే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అనాలిసిస్ ప్రకారం మనం ఫస్ట్ ఆప్షన్ని 100% కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశంలో మనం చాలా కేర్ఫుల్గా ప్రతి గ్రామర్లో ప్రతి కార్నర్ని టచ్ చేయగలిగే విధంగా ప్రిపేర్ అయితేనే ఇట్లాంటి వాటిలో ఒక్కొక్క మార్కు తేడాతో మనకి అన్ని యూనిట్స్లోంచి మార్కులు పోతుంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మీద మనకి ఐడియా లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒకటో ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది, రెండోది కరెక్ట్ అనిపిస్తుంది, మూడోది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఒకటే కరెక్ట్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పట్టించుకోరు, ప్రిపోజిషన్స్ని పట్టించుకోరు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ పట్టించుకోరు, వర్బ్ స్ట్రక్చర్స్ పట్టించుకోరు. అసలు ఇవి ఈ యూనిట్సే అవసరం లేదని చెప్తుంటారు ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు చెప్పేది టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇట్లాంటి ఏరియాల వల్ల మార్క్స్ పోతాయి. కట్ ఆఫ్ కూడా అందుకే చాలా దారుణంగా అంటే దారుణంగా వస్తుంది. 40 మార్క్స్ అంటే 5 మార్క్స్ 7 మార్క్స్ కట్ ఆఫ్ వస్తుంది. సో ఇట్లాంటి ఏరియాస్ని ఖచ్చితంగా టచ్ చేస్తేనే స్టూడెంట్ యొక్క కట్ ఆఫ్ మార్క్ ఇంకా ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఐ మీన్ పాజిటివ్గా. నౌ ఫోర్త్ వన్, సుమేధ్ హ్యాజ్ సచ్ ఏ స్వీట్ వాయిస్ దట్ ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హియరింగ్ హిమ్. అంటే ఇంకొన్ని ఇట్లాంటి అంశాలు చూడండి. నైస్ ఆఫ్ హియరింగ్ మనం సాధారణంగా సర్వసాధారణంగా బయట వాళ్ళని కొత్త వాళ్ళని కలుసుకునేటప్పుడు ఇట్ ఈస్ నైస్ టు మీట్ యూ, వీటిని ఏమంటామంటే ఫ్రేజ్ సెంటెన్సెస్ అంటాం. అంటే కొన్ని ఏరియాస్ ఎట్లుంటాయి అంటే గ్రామర్తో సంబంధం లేని విధంగా, అందుకే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని ఉంటాయి. అట్లాంటి టాపిక్స్ నుంచి కూడా వాడు కామన్ ఎర్రర్స్లో
ఈ పార్ట్ నుంచే రావాలి అనేది ఏమీ లేదు. గతంలో బ్యాంకింగ్ పేపర్ ఒకసారి కామన్ ఎర్రర్స్ ఏరియాలో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇట్లాంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కామన్ ఎర్రర్స్ అంటే అందరూ ఉండే ఆలోచన ఒకటే, ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ చాలు, ఇంకా అయిపోయినట్టే, 5కి 3 పడితే చాలు, మనం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని ఇక్కడ ఒక ఈ 3 అక్కడ 2 ఇక్కడ కట్ ఆఫ్ దాటితే జాబ్ వస్తుంది. అది 100% రాంగ్ ఆప్షన్, రాంగ్ చాయిస్. అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అన్ని పార్ట్స్, అదే గ్రామర్ కానివ్వండి లేకపోతే వొకాబులరీ కానివ్వండి, మ్యాక్సిమం ఎక్స్టెంట్ కమాండ్ ఉంటేనే మీరు కామన్ ఎర్రర్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఈ సెంటెన్స్ చూడండి, ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హియరింగ్ హిమ్. సో నైస్ టు మీట్ యూ, నైస్ టు హియర్ హిమ్, ఇలా రావాలి. సో ఈ సెంటెన్స్లో మనకి కరెక్ట్గా ఆ సెంటెన్స్లో ఫ్రేజ్ మీనింగ్ని సపోర్ట్ చేసే విధంగా సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ నైస్ టు హియర్ హిమ్, నైస్ టు మీట్, నైస్ టు అంటే ప్రపోజిషనల్ మిస్టేక్, నైస్ టు హియర్ హిమ్ అంటే కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. అదే నేను ఫస్ట్ చెప్పాను, ఫ్రేజెస్, ఇడియమ్స్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నిటి నుంచి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 4 అనేది జనరల్ అండర్స్టాండింగ్లో ఇచ్చింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, యాజ్ ద రోడ్ వాజ్ డస్టీ ద జర్నీ వాజ్ నాట్ కంఫర్ట్. ఇది చాలా మంచి అనాలిసిస్ ఉన్నటువంటి ఒక మ్యాటర్ ఇది. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన ఆప్షన్నే సెలెక్ట్ చేస్తుంటారు, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ క్వశ్చన్ చూడండి, యాజ్ ద రోడ్ వాజ్ డస్టీ. ఇంతకు చెప్పాను, ఒక కంజంక్షన్ అనేది ఉన్నప్పుడు దానికి రెండు వైపులా సాటిస్ఫై అయ్యే విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలగాలి. సో యాజ్ ద రోడ్ వాజ్ డస్టీ, అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ఎక్కడంటే ద జర్నీ వాజ్ నాట్ కంఫర్ట్, ఇన్కంప్లీట్ అండ్ ఇంపర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అయితే గ్రామర్ ఏం చెప్తుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ పార్ట్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్లో కనుక ఒకవేళ బీ వర్బ్ కనుక కనిపిస్తే, బీ వర్బ్ అనేది ఖచ్చితంగా ఒక అడ్జెక్టివ్ని సపోర్ట్ చేస్తుంది. సెంటెన్స్లో యాక్టివ్ వర్బ్ ఉంటే అది యాడ్ వర్బ్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే యాడ్ వర్బ్ మీనింగ్ ఏంటి, ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ యాడ్స్ సంథింగ్ మోర్ టు ద మీనింగ్ ఆఫ్ ద యాక్షన్. కాబట్టి యాక్షన్ యొక్క ప్రత్యేకతను వివరించే పదం కాబట్టి అది యాడ్ వర్బ్ అవుతుంది. కాబట్టి యాక్షన్ అనేది సెంటెన్స్లో ఉన్నప్పుడు అది యాడ్ వర్బ్ని సపోర్ట్ చేస్తుంది. మరి ఈ సెంటెన్స్లో మనకి హైలైట్ చేసిన సెంటెన్స్లో చూడండి, వాజ్ నాట్ కంఫర్ట్. వాజ్ అనేది పొజిషనల్ వర్బ్, సెంటెన్స్లో పొజిషనల్ వర్బ్. అంటే ఒక పొజిషనల్ వర్బ్ ఎప్పుడైనా సరే అడ్జెక్టివ్ని సపోర్ట్ చేస్తుంది. అది బేసిక్ గ్రామర్ ప్రిన్సిపల్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అడ్జెక్టివ్ పార్ట్. మరి ఇది ఇన్కంప్లీట్, వాజ్ నాట్ కంఫర్ట్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది చూడండి. సో ఆ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనం చెప్పినప్పుడు ప్రిన్సిపల్ ఏంటి, సెంటెన్స్లో పొజిషనల్ వర్బ్ ఉన్నప్పుడు అది అడ్జెక్టివ్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ పార్ట్లో ప్రాక్టీస్ చేస్తాం. మరి ఆ అనాలిసిస్ చూసినప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, హ్యాడ్ నో కంఫర్టబుల్. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వీటిని స్పెసిఫిక్గా మనం ఒక యాక్షన్ని సెన్స్ చేయలేకున్నప్పటికి కూడా వాటిని యాక్టివ్ వర్బ్గానే ట్రీట్ చేస్తాం, పొజిషనల్ వర్బ్గా ట్రీట్ చేయలేం. సో ఆ కంపోజిషన్ 100% రాంగ్, హ్యాడ్ నో కంఫర్టబుల్. ఎందుకంటే కంఫర్టబుల్ అనేది అడ్జెక్టివ్, హ్యాడ్ అనేది యాక్టివ్ వర్బ్. యాక్టివ్ వర్బ్ ఆ సెంటెన్స్లో అడ్జెక్టివ్ని సపోర్ట్ చేయదని చెప్పాం. అంటే బై కీపింగ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ అవర్ మైండ్, ఓకే, దట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 100% రాంగ్. నెక్స్ట్ నౌ లెట్స్ గో విత్ సెకండ్ ఆప్షన్, వాజ్ నో విత్ కంఫర్ట్. అన్నెసరీ యూసేజ్ ఆఫ్ ఏ ప్రపోజిషన్. పైన ఇచ్చిన క్వశ్చన్లో వాజ్ నాట్ కంఫర్ట్ ఉంది, ఇక్కడ వాజ్ నో కంఫర్ట్ అన్నాడు, అది నాట్ ఎట్ ఆల్ సూటబుల్ మీనింగ్. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, హ్యాడ్ బీన్ నో కంఫర్ట్. హ్యాడ్ బీన్ అనేది పొజిషనల్ వర్బ్, డౌటే లేదు, కానీ కంఫర్ట్ అనేది ఇట్స్ నాట్ సూటబుల్ వర్డ్ దేర్. ఎందుకంటే ఒక పొజిషనల్ వర్బ్ ఉన్నప్పుడు అడ్జెక్టివ్ ఉండాలని ఇప్పుడే మనం బేసిక్ ప్రిన్సిపల్ చెప్పాం. మనం చెప్పిన ఈ ప్రిన్సిపల్ ప్రకారం క్వశ్చన్లో పొజిషనల్ వర్బ్ ఉంది, అది అడ్జెక్టివ్ని సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా చాలా సింపుల్ ప్రిన్సిపల్, బేసిక్స్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ పార్ట్లో చెప్తారు. కాబట్టి బై కీపింగ్ దట్ ప్రిన్సిపల్ ఇన్ అవర్ మైండ్, ఫోర్త్ ఆప్షన్ చూడండి 100% మనకి సూటబుల్ ఆప్షన్. కాబట్టి సెంటెన్స్ మొత్తం ఎలా ఉండాలి అంటే, యాజ్ ద రోడ్ వాజ్ డస్టీ ద జర్నీ వాజ్ నాట్
కంఫర్టబుల్. ఇది 100% సూటబుల్ ఆప్షన్, ఫోర్త్ వన్. ఇప్పుడు ఈ డబుల్ బ్లాంక్స్ అనేది మనకి చాలామంది ఏమనుకుంటారంటే మనకు మీనింగ్స్ వస్తే చాలు, అంటే మీనింగ్స్ వస్తే చాలు, ఆ మీనింగ్స్ వస్తే మనం డబుల్ బ్లాంక్స్ ఆన్సర్ పెట్టవచ్చు అనుకుంటారు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు ఆ ఫీలింగ్ ఎంత కరెక్ట్ అనేది మీకు చూపిస్తాను. ఓన్లీ మీనింగ్స్ వస్తే ఆన్సర్ పెట్టడం అనేది డబుల్ బ్లాంక్స్లో సాధ్యమయ్యే విషయం కాదు. మీనింగ్స్ తెలియాలి, ఎక్కువగా గ్రామర్ ప్రిన్సిపల్ తెలియాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ కానీ, అసలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే స్టూడెంట్ ఖచ్చితంగా వాటిని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది ఎంతవరకు మనం అందుకోవచ్చు, ఎంతవరకు హార్డ్ వర్క్ చేసి ఎలా అందుకోవాలనేది తెలుస్తుందనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్సే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డబుల్ బ్లాంక్స్ విషయంలో మీనింగ్స్ ఎంత ముఖ్యమో మనకి గ్రామర్ పార్ట్ కూడా అంతే ముఖ్యం. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అస్సలు ఈ ఏరియాని గ్రామర్లో పట్టించుకోరు అసలుకి. 4 ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు సూటబుల్ ఆప్షన్ని రీచ్ అవ్వాలంటే గ్రామర్ హెల్ప్ తోటి కొన్ని ఆప్షన్స్ని ఫిల్టర్ చేస్తాం, ఆ తర్వాత మీనింగ్స్ తోటి ఇంకొన్ని ఆప్షన్స్ని ఫిల్టర్ చేస్తాం. ఫైనల్లీ వీ కెన్ ఈజీలీ రీచ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఇట్లా చేయకుండా స్టూడెంట్స్ ఎగ్జామ్ని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పిల్లలు ఖచ్చితంగా దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ప్రెజర్. ఆ ప్రెజర్లో తెలిసిన వాటికి ఆన్సర్ తప్పు చేసి వస్తారు. ఈ పొరపాటు జరగకూడదు అంటే గ్రామర్తోనే ఫస్ట్ డబుల్ బ్లాంక్స్ని కూడా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు సెకండ్ ప్రయారిటీ మనం మీనింగ్స్కి ఇచ్చుకోవాలి. చాలామంది ఆశ్చర్యపోతారు డబుల్ బ్లాంక్స్కి గ్రామర్ తోటి ఏంటి సంబంధం అని. ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్, వెన్ ద బోర్డ్ కేమ్ డౌన్ ఆన్ హిమ్ ఆఫ్టర్ హిజ్ డిసాస్ట్రస్ పెర్ఫార్మెన్స్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా he knew that it would in his captaincy. చూడండి, ఫస్ట్ బ్లాంక్ ముందు కేమ్ డౌన్. కేమ్ డౌన్ అనేది ఒక యాక్టివ్ వర్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివ్ వర్బ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ యాక్షన్ వెరీ క్లియర్లీ. సో ఈ సెంటెన్స్లో మనం చూడాల్సింది ఖచ్చితంగా ఒక యాడ్ వర్బ్ని సపోర్ట్ చేసే ఆప్షన్ మనకు కావాలి. అఫ్కోర్స్ ఇచ్చిన వాటిలో ఏబిసి ఈ 3 హెవీలీ అనే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటి, ఇక్కడ కేమ్ డౌన్ పక్కన యాడ్ వర్బ్ రావాలి. కేమ్ డౌన్ పక్కన యాడ్ వర్బ్ ఎందుకు ఉండాలి అంటే కేమ్ డౌన్ అనేది యాక్టివ్ వర్బ్ కాబట్టి యాక్టివ్ వర్బ్ యాడ్ వర్బ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి యాడ్ వర్బ్ తీసుకోవాలి. ఏబిసి ఈ 3 ఆప్షన్స్ చూడండి. మొదటి ఇచ్చిన పదం ఖచ్చితంగా హెవీలీ అనేది యాడ్ వర్బ్. కానీ డి ఆప్షన్ దగ్గర చూడండి హెవీ అని ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ డి ఆప్షన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఆ ప్రిన్సిపల్ కనుక తెలియకపోతే అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది స్టూడెంట్స్ అందరికీ. మనం చెప్పే బేసిక్ ప్రిన్సిపల్ మొదటి బ్లాంక్ ముందు యాక్టివ్ వర్బ్ ఉన్నది కాబట్టి ఇట్ ఈజ్ ఫాలోడ్ బై యాడ్ వర్బ్. ఈ ప్రిన్సిపల్ మన మైండ్లో పెట్టుకున్నప్పుడు ఇన్ ద వీ ఆఫ్ సచ్ ప్రిన్సిపల్ డి ఆప్షన్ ఈజ్ రాంగ్ అనేది అందరికీ అర్థమైపోతుంది. హెవీ అనేది రాదు. రైట్, హెవీలీ వస్తుంది, గుడ్. కానీ హెవీలీ అనేది మరి ఫస్ట్ 3 ఆప్షన్స్లో హెవీలీ ఉంది. మరి ఇప్పుడు మన ఆప్షన్ ఏం కావాలి అంటే అప్పుడు లెట్స్ గో విత్ సెకండ్ బ్లాంక్. ఆఫ్టర్ హిజ్ డిసాస్ట్రస్ పెర్ఫార్మెన్స్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా హీ న్యూ దట్ ఇట్ వుడ్. చూడండి, సెకండ్ బ్లాంక్ ముందు మనకి వుడ్ అనేది కండిషనల్ పాస్ట్, హెల్పింగ్ వర్బ్ ఆఫ్ కండిషనల్ పాస్ట్. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ని సపోర్ట్ చేస్తుంది. మరి సెకండ్ బ్లాంక్ ముందు మనకి వుడ్ అని ఒక కండిషనల్ హెల్పింగ్ వర్బ్ ఆఫ్ కండిషనల్ పాస్ట్ కనిపిస్తోంది. దానికి 2 పాసిబిలిటీస్. వుడ్ అనేది వస్తే యాక్టివ్ వాయిస్తో వస్తుంది, లేకపోతే ప్యాసివ్ వాయిస్తో వస్తుంది. ఇంకో ఆప్షన్ లేదు దానికి. మరి సెంటెన్స్ చూసినట్లయితే ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ని సపోర్ట్ చేస్తుంది. హీ న్యూ దట్ ఇట్ వుడ్ హిమ్ హిజ్ కెప్టెన్సీ. అక్కడ బడు అనే మీనింగ్ ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. అతనికి తెలుసు తన యొక్క కెప్టెన్సీ వదులుకోవాల్సి వస్తుంది అని. ఆ సెంటెన్స్ బేసిక్ మీనింగ్ చూసినప్పుడు మనకు ఎక్కడ కూడా బడు అనే మీనింగ్ కనబడట్లేదు. బడు అనే మీనింగ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్ కావాలి. యాక్టివ్ వాయిస్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అన్నప్పుడు వాటి పక్కన V1 మాత్రమే ఉండాలనేది బేసిక్ గ్రామర్ ప్రిన్సిపల్. కాబట్టి ఆఫ్టర్ గోయింగ్ త్రూ దీస్ 2 డిఫరెంట్ ప్రిన్సిపల్స్ విచ్ కెన్ సాటిస్ఫై యాడ్ వర్బ్ అండ్ విచ్ కెన్ సాటిస్ఫై యాక్షన్, then we can easily take up A option. చూడండి, heavily cost.
ఈ ఆప్షన్ మాత్రమే, ఏ ఆప్షన్ మాత్రమే ఆ సెంటెన్స్ యొక్క ఎసెన్షియల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేస్తుంది. మిగతా చోట్ల కాస్టెడ్, కాస్టింగ్ అంటే వుడ్ పక్కన కాస్టెడ్ ఎందుకు వస్తుంది? ప్యాసివ్ వాయిస్ అయితే వస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్ కాదు ఆ సెంటెన్స్, అది యాక్టివ్ వాయిస్. కాస్టెడ్ అనేది కూడా కరెక్ట్ కాదు వర్డ్, కాస్ట్. సో ఈ పొజిషన్లో సెకండ్ బి ఆప్షను, సి ఆప్షన్ 100% రాంగ్. ఇది చూడండి, నేను మీనింగ్ ప్రకారం చెప్పలేదు ఈ సెంటెన్స్ని. 99.99% మనం డబుల్ బ్లాంక్స్ అన్నిటిని కూడా చాలా సింపుల్గా గ్రామర్తోనే ఈజీగా ఫిల్ చేయొచ్చు. మీనింగ్ తెలిస్తే ఇంకా మంచిది, తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి, ఏ విధంగా గ్రామర్తో సాటిస్ఫై చేస్తాము. ఇండిసెన్సీ ఈజ్ వెన్ యూ హ్యూమిలియేట్ and cheat people emotionally, when you use and people love, when you lie with a face to everyone when it suits you. చూడండి, యూజ్ ఉపయోగించుకోవడం, అబ్యూజ్ అవమానించడం, సరిగా ఉపయోగించుకోలేకపోవడం, దూషించడం అనే సినానిమస్ మీనింగ్స్ ఉన్నాయి దానికి, అబ్యూస్. సో సెంటెన్స్ని జాగ్రత్తగా ఫస్ట్ లెట్స్ కమ్ బై గ్రామర్ ప్రిన్సిపల్, బై ద వే ఆఫ్ గ్రామర్ ప్రిన్సిపల్. ఈ సెంటెన్స్లో పరిశీలించినట్లయితే ద ఫస్ట్ బ్లాంక్ ఈజ్ ప్రిసిడెడ్ బై కంజంక్షన్ అండ్ ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనబడుతుందంటే యూజ్ అనేది ఇచ్చాడు. క్వశ్చన్లో యూజ్ ఉంది, అండ్ ముందు యూజ్ ఉంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం అండ్ ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది ఉంటుందో అండ్ తర్వాత కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. అది బేసిక్ ప్రిన్సిపల్, అది కంజంక్షన్ దగ్గర చెప్పే బేసిక్ ప్రిన్సిపల్. వెన్ యూ యూజ్ అండ్ అని ఇచ్చారు. సో అవతల వైపు కూడా ఖచ్చితంగా సింపుల్ ప్రజెంటే ఉండాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కీవర్డ్ వీ షుడ్ బీ ఏబుల్ టు సెలెక్ట్ దట్ కీవర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చదవకుండా మనం ఆప్షన్స్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. చాలామంది ఏది మంచిగా అనిపిస్తుందో దాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. క్వశ్చన్లో ఖచ్చితంగా కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ ద వ్యూ ఆఫ్ గ్రామర్ ప్రిన్సిపల్ అండ్ మీనింగ్, వీటిని ఖచ్చితంగా బేస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆప్షన్స్లోకి రావాలి. ఆప్షన్స్లో డైరెక్ట్గా వెళ్ళారు అంటే 50% పాసిబిలిటీ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్కి. చూడండి, కీలో వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఖచ్చితంగా మనకి కీ కనబడుతుంది. చూడండి మీకు అండ్ ముందు యూజ్ అని ఉందా లేదా, కాబట్టి అండ్ తర్వాత కూడా ప్రెజెంట్ టెన్సే రావాలి. సో ప్రెజెంట్ టెన్స్ రావాలి. మరి ప్రెజెంట్ టెన్స్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లో సి ఆప్షన్ కట్ చేసేద్దాం, ఎందుకంటే సి ఆప్షన్లో మొదటిది మనకి ఇచ్చింది అబ్యూజ్డ్, మరి అది పాస్ట్ టెన్స్ అవుతుంది. అండ్ ముందు ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్లో ఉన్నది మనం మార్చడానికి వీల్లేదు. క్వశ్చన్లో ఉన్న వర్డ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దు. క్వశ్చన్లో వాడు ఏ మీనింగ్ అయితే అడుగుతున్నాడో, వాడి రిక్వైర్మెంట్ ఏదో క్వశ్చన్లోనే ఉంటుంది, దాన్ని మనం సెన్స్ చేయాలి. దాని ప్రకారం అండ్ ముందు ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి అండ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ రాయమని వాడు డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి సి ఆప్షన్లో మొదటి వర్డ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి క్లియర్లీ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ సెలక్షన్. మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం అది సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఫస్ట్ అసలు సి ఆప్షన్ పక్కా పెట్టేద్దాం. ఇప్పుడు ఏ అన్న కావాలి, బి అన్న కావాలి, సి అన్న కావాలి. సెంటెన్స్లో చూస్తే నెగిటివ్ మీనింగ్ కనబడుతుంది. ఇప్పుడు గ్రామర్ ప్రిన్సిపల్ అయిపోయింది, నెగిటివ్ మీనింగ్ కనబడుతుంది. నెగిటివ్ మీనింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందంటే కేవలం బి అండ్ డీలో ఉంది. అబ్యూజ్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం. సో బీలోను, డీలోను, ఏలోను ప్రెజెంట్ టెన్స్ ఉంది, కానీ ఏలో అది పాజిటివ్ మీనింగ్ చెప్తుంది. బీసీ మాత్రమే, బి మాత్రమే నెగిటివ్ మీనింగ్ తోటి ఉన్నాయి. సెంటెన్స్ మొత్తం మనకు నెగిటివ్ మీనింగ్ చెప్తుంది. చూడండి పైన, దానికి ప్రూఫ్ ఏంటి? ఇండీసెన్సీ ఈజ్ వెన్ యూ హ్యూమిలియేట్ అంటే అవమానించడం, చీట్ అంటే మోసగించడం. కాంటెక్స్ట్ అంతా కూడా నెగిటివ్ మీనింగ్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో అదే చెప్పేది, నెగిటివ్ మీనింగ్ సెంటెన్స్లో ఉంది క్వశ్చన్లో, కాబట్టి మనకు దాని మీనింగ్ బ్యాలెన్స్ చేసే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కేవలం బి అండ్ డి మాత్రమే సపోర్ట్ చేస్తున్నది. అంటే ఫస్ట్ బ్లాంక్, మొత్తం ఆన్సర్ కాదు, ఫస్ట్. సో బి అన్న కావాలి, డి అన్న కావాలి. యాజ్ పర్ మీనింగ్ అండ్ గ్రామర్ ప్రిన్సిపల్ మనం ఏని సిని కట్ చేస్తాం, ఇంకా అవి ఎట్టి పరిస్థితుల్లో రావు. మరి ఇప్పుడు బీడి మొదటి పదాలు అబ్యూజ్ అని ఉన్నది, మరి ఇప్పుడు బి కావాలా డి కావాలా కన్ఫ్యూజన్. అయితే సెకండ్ బ్లాంక్ దగ్గరకు వద్దాం. సెకండ్ బ్లాంక్లో చూడండి, క్రూక్డ్, స్ట్రైట్ అండ్, స్ట్రైట్ ఫార్వర్డ్, క్లియర్, పాజిటివ్ మీనింగ్ అది.
crooked. What is the meaning of crooked? Crooked ante the person who is with a bad mentality, negative thoughts, crooked. మరి సెంటెన్స్ మొత్తం పైనుంచి చివరి వరకు నెగిటివ్ మీనింగ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు స్ట్రైట్ అండ్ కానీ స్ట్రైట్ అండ్ అనే పాజిటివ్ మీనింగ్స్ని తీసుకోవడానికి కరెక్ట్ కాదు అది. సో క్లియర్గా మనం చెప్పుకున్న ఈ ప్రిన్సిపల్ ప్రకారం వెన్ యూ లై విత్ ఏ ఫేస్, సెకండ్ బ్లాంక్ తర్వాత ఫేస్ అనే నౌన్ ఇచ్చాడు, నౌన్ ముందు క్రూకుడ్ అని దాన్ని మనం అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ గోయింగ్ త్రూ గ్రామర్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ మీనింగ్, గ్రామర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం సి ఆప్షన్ని కట్ చేసాం కంప్లీట్గా. మీనింగ్ని బేస్ చేసుకొని ఏని డి ఆప్షన్ని కట్ చేసాం. సో దిస్ ఈజ్ ద వే టు కమ్ అప్. ఈ విధంగా ఆప్షన్స్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ మీనింగ్స్కి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ గ్రామర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. గ్రామర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ని చాలా తేలిగ్గా ఫిల్టర్ చేయగలుగుతాం. ఈ విషయాన్ని గ్రహించాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఒట్టి మీనింగ్ ప్రకారం వెళ్తే టైం వేస్ట్. గ్రామర్ ప్రకారం ప్లస్ సెంటెన్స్లో ఉన్న కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలగాలి. ఇంకా ఏ క్వశ్చన్ అయినా ఇట్లాగే ఉంటుంది. చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నేను ఫస్టే చెప్పాను, మళ్ళీ ఇదే పద్ధతి, ఒకటే పద్ధతి వీటన్నిటికీ, దీనికి సెకండ్ మెథడ్ లేదు. జస్ట్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు వర్క్ అవుట్ వెన్ దే ఫెల్ ఓవర్ అండ్ హౌ టు ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అగైన్. చూడండి ఆప్షన్స్లో చూసినట్లయితే ఫస్ట్ది బ్లేమ్స్ ప్రివెంట్, బి బ్లేమ్ ప్రివెంట్స్, సి బ్లేమ్ ప్రివెంటింగ్, డి బ్లేమ్ ప్రివెంట్. మనం గ్రామర్ పాయింట్స్ని పట్టించుకోకపోతే ఇందులో ఇచ్చినవి మాత్రం మనకు అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. బట్ సెంటెన్స్ని చూసినట్లయితే క్లియర్గా మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. చూడండి జస్ట్ పక్కన బ్లాంక్ ఇచ్చారు, జస్ట్ ముందు ఎక్స్టర్నలిస్ట్స్. సెంటెన్స్ ఎక్స్టర్నలిస్ట్స్ అంటే అది మనం ప్లూరల్గా ట్రీట్ చేస్తాం. మరి ప్లూరల్ అన్నప్పుడు వర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. వెన్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వర్బ్ షుడ్ బి సింగులర్, వెన్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. మరి ఆ అంశాన్ని గ్రహించాలి మనం. బేసిక్ ప్రిన్సిపల్ ఇది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ పార్ట్ దగ్గర చెప్తాం మనం ఈ ప్రిన్సిపల్. వర్బ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడండి ప్లూరల్ వర్బ్, ప్లూరల్ వర్బ్ ఎక్కడెక్కడ ఉందంటే బిలోను, సిలోను, డిలోను ప్లూరల్ వర్బ్ ఉంది. మరి ఏ ఆప్షన్లోనేమో సింగులర్ వర్బ్ ఉంది. కాబట్టి కాంటెక్స్ట్లో ప్లూరల్ వర్బ్ని సపోర్ట్ చేసే విధంగా మనకు ఫస్ట్ది బ్లేమ్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఏ ఆప్షన్ని మనం రిమూవ్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే అది సరిపోయే ఆప్షన్ కాదు. మరి బిలోను, సిలోను, డిలోను ప్రెజెంట్ టెన్స్ కనబడుతుంది. వెంటనే ఏదో ఒక ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ దగ్గరకు వద్దాం. అండ్ హౌ టు ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అగైన్. బేసిక్ ప్రిన్సిపల్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. TO2 తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఇంగ్ ఫామ్ వస్తుంది. వీటికి మీకు మనం వర్బ్ స్ట్రక్చర్స్లో వస్తాయి. ఎక్కడెక్కడ అంటే అడిక్టివ్ టు, యూజ్ టు, ఫార్వర్డ్ టు అన్నప్పుడు మాత్రమే కొన్ని కాంటెక్స్ట్లో మాత్రమే ఇంగ్ ఫామ్ వస్తుంది. అటువంటి కాంటెక్స్ట్ ఇక్కడ లేదు, ఆ వర్డ్ ఇక్కడ కనిపించట్లేదు. ఇచ్చింది ప్రివెంట్ అనే వర్డ్. మరి టు తర్వాత కంపల్సరీ ప్రెజెంట్ టెన్స్ రావాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఇప్పుడు చెప్పాను, అడిక్టివ్ టు, యూజ్ టు, ఎంజాయ్ టు, లేకపోతే ఫార్వర్డ్ టు, అవర్షన్ టు, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఇంగ్ ఫామ్ వస్తాయి. కానీ ఆ వర్డ్స్ నుంచి ఒకటి కూడా ఇక్కడ లేదు. టు తర్వాత ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్స్ అంటే V1 మాత్రమే ఉండాలి. కానీ ఆ V1కి ఎస్ కానీ ఐఎస్ కానీ ఉండకూడదు. గ్రామర్ ప్రకారం దాన్ని సపోర్ట్ చేయదు అది. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ని మనం సాటిస్ఫై చేయగలిగే ఆప్షన్ ఇక్కడ ఏముందంటే కేవలం డి ఆప్షన్. డి ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఏంటా డి ఆప్షన్? ఫస్ట్ బ్లాంక్లో జస్ట్ బ్లేమ్, తర్వాత టు తర్వాత ప్రివెంట్. అంటే ఈ రెండు సాటిస్ఫై చేసే ఫ్యాక్టర్స్ మనకి డీలో ఉన్నాయి. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఈ సెంటెన్స్ పరిశీలించినట్లయితే చిల్డ్రన్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ మోర్ లైక్లీ టు బికమ్ ఎక్స్టర్నలిస్ట్ దాన్ చిల్డ్రన్ ఫ్రమ్ పూర్ హూ హ్యావ్ హ్యాడ్ టు ఓవర్కమ్ అడ్వర్సిటీ టు సక్సీడ్.
ఈ సెంటెన్స్ని పరిశీలించినట్లయితే ఎంతో కొంత మనకి ఒక కీ అనేది ఇచ్చిన క్వశ్చన్లోనే కనబడుతుంది. అలాగే ఉంటుంది క్వశ్చన్, దాన్ని మనం సెన్స్ చేయగలగాలి. సో కంపారిజన్ ఉంది ఇక్కడ, రిచ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్స్. ఈ కంపారిజన్ని క్లియర్గా మనం బ్యాలెన్స్ చేయగలగాలి. కాబట్టి మొదటి సెంటెన్స్ మనకేం కనబడుతోంది, క్లియర్గా బ్లాంక్ తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అని ఒక నౌన్ కనబడుతోంది. మనకు తెలుసు నౌన్కి ముందు ఖచ్చితంగా అడ్జెక్టివ్ ఉండాలి. నౌన్కి ముందు ఖచ్చితంగా అడ్జెక్టివ్ ఉండాలి. మరి సెకండ్ బ్లాంక్కి ముందు అడ్జెక్టివ్ ఇచ్చాడు. సో అడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉండాలి. ఒకే ప్రిన్సిపల్ టూ డిఫరెంట్ యాంగిల్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపారిజన్ ఉన్నదనేది ఫస్ట్ పాయింట్ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. ఆ కంపారిజన్ని రిప్రజెంట్ చేయాలి అంటే మొదటి ఆప్షన్లో రిచ్ బ్యాక్గ్రౌండ్స్, చిల్డ్రన్ ఫ్రమ్ రిచ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ మోర్ లైక్లీ టు బికమ్ ఎక్స్టర్నలిస్ట్ దాన్ చిల్డ్రన్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్స్. అంటే క్వశ్చన్ ఆప్షన్ అనేది చాలా సింపుల్గా ఇచ్చాడు, కంపారిజన్ కనపడుతోంది, గ్రామర్ ప్రిన్సిపల్ చాలా సింపుల్గా ఉంది. ఈ విధంగా మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్కి సరైన ఆప్షన్ ఏంటంటే డి, రిచ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇలా తీసుకోగలగాలి. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. యాజ్ ఏ టీనేజర్, ఫస్ట్ బ్లాంక్ ఈజ్ ఫాలోడ్ బై ఈజ్ సో unself consciousness, one is so intense about everything, second blank is followed by is a patient. సో గ్రామర్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మనకి టీనేజర్ అనేది కనిపిస్తోంది. సో టీనేజర్ మీన్స్ ద పర్సన్ హూ ఈజ్ below 20 and sentence is speaking about single part of the noun, single noun. సెంటెన్స్ మొత్తంలో సింగిల్ నౌన్ కనిపిస్తున్నప్పుడు రిప్రజెంటేషన్ అనేది మరి మనం ఏ ఆప్షన్ చూడండి, స్టార్టింగ్లో దే అని ఉంది. సో దే అంటే ప్లూరల్ ప్రొనౌన్, ఇట్ డజంట్ సపోర్ట్ ద కాంటెక్స్ట్ హియర్. సెంటెన్స్ మొత్తం మరోసారి జాగ్రత్త, సెంటెన్స్ మొత్తం సింగులర్ నౌన్ గురించి చెప్తోంది, టీనేజర్ అని. కాబట్టి దే అనేది సపోర్ట్ చేయదు మీనింగ్ ప్రకారం. అట్లాగే బి ఆప్షన్ కూడా చూడండి, వి అని ఇచ్చాడు, అది కూడా ప్లూరల్ ప్రొనౌన్, దే అనేది ప్లూరల్ ప్రొనౌన్ ఆఫ్ థర్డ్ పర్సన్. సెంటెన్స్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఈజీలీ రిజెక్టెడ్. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి, ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ ప్రొనౌన్, సెంటెన్స్లో ఎక్కడా కూడా ప్లూరాలిటీ అనేది లేదు. కాబట్టి ఇన్ ద వ్యూ ఆఫ్ సచ్ గ్రామర్ ప్రిన్సిపల్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఆర్ కట్, వాటిని తీసేయొచ్చుగా మనం. కాబట్టి అయితే ఇప్పుడు సి అన్న కావాలి, ఇక డి అన్న కావాలి. ఎందుకంటే టీనేజర్ అంటే సింగులర్ నౌన్ కాబట్టి వన్ అనేది ఉంది, కాబట్టి అది సింగులర్ కాబట్టి రెండు వైపులా ఇచ్చాడు. ఇప్పుడు మరి నథింగ్గా ఎవ్రీథింగ్గా, సో వాళ్ళకి మీనింగ్ ప్రకారం ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మనం. చూడండి, యాజ్ ఏ టీనేజర్ ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఫస్ట్ ఆప్షన్ వన్ రావాలని. వన్ ఈజ్ సో అన్సెల్ఫ్ కాన్షియస్, వన్ ఈజ్ సో ఇంటెన్స్ అబౌట్ ఎవ్రీథింగ్, కామా ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్యాషన్, వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఇంటెన్స్ సీరియస్నెస్ తోటి తీసుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని. ఎందుకంటే టీనేజర్ అంటే వాళ్ళ ఫీలింగ్ అట్లాగే ఉంటుంది. సో అందుకే ఈ ఆప్షన్లో మనం మీనింగ్ ప్రకారం గ్రామర్ ప్రకారం ఖచ్చితంగా డి అనేది కరెక్ట్ ఆప్షన్గా తీసుకున్నాం మనం. చూసారా, ఇక్కడ కూడా ఫస్ట్ మనం గ్రామర్ హెల్ప్ తోటి ఏని బిని కట్ చేసాం. సి డి కరెక్ట్ అనుకున్నాం, మళ్ళీ సిలో డిలో ఏది కరెక్ట్ అంటే సెకండ్ ఆప్షన్కి ఫస్ట్ ఇక్కడ డి ఆప్షన్కి ప్రయారిటీ ఇచ్చాం ఇన్ ద వ్యూ ఆఫ్ మీనింగ్. ఈ విధంగా ఆప్షన్స్ని ఫస్ట్ మనం గ్రామర్ తోటి ఫిల్టర్ చేసుకోగలగాలి, ఆ తర్వాత మీనింగ్కి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్, వెన్ ఐ జాయిన్డ్ కాలేజ్ ఐ వాజ్ ఎట్ ద ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఐ సా లాట్ ఆఫ్ కిడ్స్ బంక్ అండ్ గో టు డిస్కోస్, వై టు పేరెంట్స్ టు గో అండ్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ అండ్ వై డ్యూరింగ్ స్టడీ అవర్స్. ఈ సెంటెన్స్ పరిశీలించినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ బ్లాంక్ ముందు వజ్ అని ఉంది. చూడండి, వెన్ ఐ జాయిన్డ్ కాలేజ్ ఐ వాజ్ ఎట్ ద ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఈ సెంటెన్స్ దేన్ని సపోర్ట్ చేస్తుందంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్ మీనింగ్ని సపోర్ట్ చేస్తుంది. మరి ప్యాసివ్ వాయిస్ అంటే ముందే చెప్పాం, ఒక పొజిషనల్ వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై V3. ఇచ్చిన క్వశ్చన్లోనే వాడు పొజిషనల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి పక్కన V3 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెంటెన్స్ బేసికల్లీ రిప్రజెంట్స్ ద మీనింగ్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. సో
ఆ ప్యాసివ్ వాయిస్ మీనింగ్ని బ్యాలెన్స్ చేయాలి అంటే అది ఖచ్చితంగా ఏ అన్న కావాలి, బి అన్న కావాలి, డి అన్న కావాలి. మరి ఆ ప్రిన్సిపల్ ప్రకారం చూసినట్లయితే సి ఆప్షన్ ఈజ్ 100% కట్. చూడండి, ఏలోను, బిలోను, డిలోను షాక్డ్ అది V3గా తీసుకుంటాం ఇక్కడ మనం. అది V3 V2 అంటే ఇచ్చిన క్వశ్చన్లో బ్లాంక్ ముందు మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై ఏంటి ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 వస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పుకునే ప్రిన్సిపల్స్. టెన్సెస్లో కానీ లేకపోతే వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనకి ఒక పొజిషనల్ వర్బ్ తర్వాత అంటే హెల్పింగ్ వర్బ్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ దాని తర్వాత ఖచ్చితంగా V3 వస్తుంది. సెంటెన్స్ V3ని సపోర్ట్ చేస్తుంది, ప్యాసివ్ వాయిస్ని సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ బ్లాంక్ దగ్గర. సో మనం షాక్డ్ తీసుకోవాలి, కరెక్ట్. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. ఏలోను, బిలోను, డిలోను షాక్డ్ అనే ఇచ్చారు. ఫస్ట్ సి అనేది కట్ ఫ్రమ్ అవర్ అనాలిసిస్, అసలు అది పక్కకు పడేస్తాం. మరి ఇప్పుడు ఏ కావాలా, బి కావాలా, డి కావాలా? చూడండి, సెంటెన్స్ సెకండ్ బ్లాంక్ దగ్గరకు వద్దాం. వై టు పేరెంట్స్ టు గో అండ్ హ్యావ్ గుడ్ టైమ్, హ్యావ్ ఏ గుడ్ టైమ్ అంటే అండ్ తర్వాత హ్యావ్ అనేది మనకు ప్రజెంట్ టెన్స్ కనిపిస్తుంది. అంటే ఇంతాకే చెప్పాం మనం ద నేచర్ ఆఫ్ అండ్ తర్వాత వాడు ఇచ్చిన ప్రజెంట్ టెన్స్ అనేది ఉంది, అది మనం మార్చడానికి అవకాశం లేదు. దానిని బట్టే మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తాం. సో మరి సెంటెన్స్లో అండ్ తర్వాత హ్యావ్ అనేది కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండ్ ముందున్న సెంటెన్స్లో కూడా సింపుల్ ప్రెజెంట్ ఉండాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. మరి సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ ఉంది? ఏలో లేదు, బిలో లేదు. ఏలో ఇచ్చిన ఆప్షన్ లైడ్, బిలో ఇచ్చిన ఆప్షన్ లయింగ్. ఆ రెండు సింపుల్ ప్రెజెంట్ కావు. కాబట్టి ఇన్ ద వే ఆఫ్ గ్రామర్ ప్రిన్సిపల్ ఏని కట్ చేసేయండి, బిని కట్ చేసేయండి. సిని ఫస్టే కట్ చేసాం మనం, ఎందుకంటే షాక్డ్ రావాలని చెప్పాం. షాక్ అని ఇచ్చాడు కాబట్టి అసలు అది 100% అవుట్ ఆఫ్ అవర్ డిస్కషన్. మరి దట్ 2 blanks ఆర్ సపోర్టింగ్ ఓన్లీ డి. చూసారు, ఈ క్వశ్చన్ కూడా మనం మీనింగ్ తోటి కాకుండా గ్రామర్ ప్రిన్సిపల్ తోటే మనం దాన్ని ఫిల్టర్ చేసుకున్నాం, డి ఆప్షన్కి వచ్చాం. సో 6th సెంటెన్స్ ఇలా గ్రామర్ ప్రిన్సిపల్ తోటి ఫిల్టర్ చేసాం. సో 6th సెంటెన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడంటే డి, షాక్డ్, లై. ఇదండి పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. మనం దాని గురించి ఖచ్చితంగా గ్రామర్ ప్రిన్సిపల్స్ని బాగా డీప్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్స్ని గ్రామర్ ప్రిన్సిపల్స్ తోటి చాలా ఈజీగా మీరు ఫిల్టర్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తగ్గాయి అంటే యు ఆర్ స్లోలీ లీడింగ్ టు కరెక్ట్ ఆప్షన్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. గ్రామర్ ప్రిన్సిపల్ తెలియకపోతే మీకు 2 ఆన్సర్లు కరెక్ట్ అనిపిస్తాయి. ఇట్ లీడ్స్ టు నెగిటివ్ మార్క్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే 1-2 క్వశ్చన్స్ అట్లా మనం తప్పు చేసామంటే మనకి ప్రెజర్ అయిపోతుంటుంది. ఆటోమేటిక్గా థర్డ్ది మనకు తెలిసింది కూడా తప్పు చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పారాజంబుల్స్. ఈ పారాజంబుల్స్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ పారాజంబుల్స్లో ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందని ఆ పైన హడావుడిలో టకాటకా అని పెట్టుకుంటూ వచ్చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా తప్పు. దీంట్లో 2 అంశాలను గ్రహించాలి. నౌను, ప్రొనౌను, లేదా నౌను రిలేటెడ్ వర్డ్. 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. నౌన్ నుంచి ప్రొనౌన్ తీసుకోవడం, నౌన్ నుంచి రిలేటెడ్ వర్డ్ తీసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రిన్సిపల్ ఖచ్చితంగా మనం బేస్ చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే వర్డ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు సెంటెన్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు పారాజంబుల్స్ అంటే అర్థం ఏంటి? ఒక 6 or 7 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిని ఆర్డర్లో పెట్టమంటారు. ఈ విషయంలో ఎవ్వరూ గ్రామర్ ప్రిన్సిపల్ని అప్లై చేయరు. అసలు గ్రామర్కి సంబంధం లేని విషయంగా భావిస్తారు చాలామంది. జనరల్ సెన్స్ అనే చెప్తాడు వాడు కూడా. కానీ గ్రామర్ తోటి కాస్త ఒక అడుగు ముందుకేస్తే చాలా ఈజీగా మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఏమాత్రం కన్ఫ్యూషన్ ఉండదు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది పారాజంబుల్కి గ్రామర్ ఏంటి అని. అది కూడా గ్రామర్ పాయింటే. నౌన్ నుంచి ప్రొనౌన్ తీసుకోవడం, లేదా నౌన్ నుంచి రిలేటెడ్ వర్డ్ తీసుకోవడం. ఫస్ట్ చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ పారాజంబుల్ అన్నప్పుడు హడావిడిగా 1, 2, 3, 4 అని సెలెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అది టైం వేస్ట్ అనుకుంటారు మొత్తం చదవటం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే పారాజంబుల్కి ఆన్సర్ చేయాలి. నేను వేల మంది స్టూడెంట్స్ని చూస్తున్నాను, టకాటక పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. చాలా తప్పు. అది ఖచ్చితంగా తప్పు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ పారాజంబుల్లో మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ సెంటెన్స్ తర్వాత క్లోజింగ్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం సెంటెన్సెస్ చదివేటప్పుడు మరి ఓపెనింగ్ సెంటెన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, క్లోజింగ్ సెంటెన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ సెంటెన్స్ని
ఎట్టి పరిస్థితుల్లో మనం స్టార్టింగ్లో అంటే బిగినింగ్లో కంజంక్షన్స్ తోటి ఇవ్వడు. ఒక ఓపెనింగ్ సెంటెన్స్ ఖచ్చితంగా నౌన్తో మాత్రమే ఉంటుంది. ఓపెనింగ్ సెంటెన్స్ అంటే ఖచ్చితంగా నౌన్తో మాత్రమే ఉంటుంది. అది ఒక ఇంట్రోడక్టరీ సెంటెన్స్, ఒక నౌన్ గురించి మాత్రమే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అది. నౌన్ తోటి ఏ సెంటెన్స్ అయితే స్టార్ట్ అవుతుందో ఇంట్రొడక్టరీ నౌన్, ఆ దాన్ని మాత్రమే మనం ఒక ఓపెనింగ్ సెంటెన్స్గా ట్రీట్ చేయాలి. దాన్ని చదివిన తర్వాత అన్ని సెంటెన్సెస్ మిగతాయి కూడా చదువుకుంటూ పోతే మనం జనరల్ సెన్స్ అప్లై చేసినా లేకపోతే సీక్వెన్స్ ప్రకారం వెళ్ళినా ఒక క్లోజింగ్ సెంటెన్స్ ఏంటో తెలుస్తుంది. ముందు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఓపెనింగ్ సెంటెన్స్, టు ఫైండ్ అవుట్ ఓపెనింగ్ సెంటెన్స్. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ సెంటెన్స్లో చూడండి, ఇట్ వాజ్ ఏ సైక్లింగ్ రేస్ లాంచ్డ్ ఇన్ 1903 బై హెన్రీ డెస్గ్రెంజ్, ఏ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ ప్యారిస్. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూడండి, ద టూర్ డి ఫ్రాన్స్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎండ్యూరెన్స్. His idea worked and the magazine boomed. His aim was to boost the circulation of his magazine. He wanted to achieve this by covering every stage of the 3-week long 3,500 kilometer long cycling race. Till today, the race remains more popular than he could ever have dreamed. ఈ సెంటెన్సెస్ అన్ని వరుసగా చదువుకుంటూ వచ్చాం మనం. ఈ సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది ఓపెనింగ్ సెంటెన్స్ కాదని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇట్ అని ఉంది అక్కడ. ఇట్ అంటే ప్రొనౌన్, సెంటెన్స్ ప్రొనౌన్తో స్టార్ట్ కాకూడదు. సెకండ్ వన్ చూడండి, ద టూర్ డి ఫ్రాన్స్, ఏదో ఒక నౌన్ కనబడుతుంది. అది అయ్యే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. సో దాన్ని వెంటనే సెలెక్ట్ చేయొద్దు. థర్డ్ వన్ చూడండి, హిజ్ ఐడియా అంటే అది ఎవరి ఐడియా అనేది మనకు తెలియదు. ఎవరిది అనేది తెలియనప్పుడు ఫస్ట్ సెంటెన్స్ అయ్యే అవకాశం దానికి లేదు. ఫోర్త్ సెంటెన్స్ చూడండి, హిజ్ ఎయిమ్, అది ప్రొనౌనే. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, హూ వాంటెడ్ అండ్ వై హీ వాంటెడ్ అండ్ వాట్ హీ వాంటెడ్, అది తెలియదు కాబట్టి అది కూడా ఓపెనింగ్ కాదు. సిక్స్త్ చూడండి, టిల్ టుడే, ఇది ఇందులో కంజంక్షన్ కనబడుతుంది మనకి. సో ఈ విధంగా చూసినట్లయితే ఈ సెంటెన్స్ కూడా ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే అవకాశం లేదు. సో మనకు అన్ని సెంటెన్సెస్ చదివిన తర్వాత మనకి క్లియర్గా తెలిసేది ఏంటంటే సెకండ్ సెంటెన్స్ ఓపెనింగ్ సెంటెన్స్ అని క్లియర్గా అర్థమవుతుంది. ద టూర్ డి ఫ్రాన్స్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎండ్యూరెన్స్. సో ఇట్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ టెస్ట్. అంటే టూర్ డి ఫ్రాన్స్ అనేది నేమ్ ఆఫ్ టెస్ట్, ఇది నౌన్ అవుతుంది. దీనికి ప్రొనౌన్ నెక్స్ట్ సెంటెన్స్ అంటే సీక్వెన్స్లో వాట్ ఎవర్ దట్ ఇట్ ఈజ్ ఫాలోడ్, ఈ సెంటెన్స్ తర్వాత వచ్చే సెంటెన్స్ ఖచ్చితంగా ఒక ప్రొనౌన్తోనే స్టార్ట్ కావాలి. అది ఇట్ షుడ్ బి సూటబ్లీ అడ్జస్టెడ్ విత్ ద గివెన్ నౌన్ ఇన్ ద ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్. అలా చూసినట్లయితే చూడండి, సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఫాలోడ్ బై ఫస్ట్ సెంటెన్స్, ఇట్ వాజ్ ఏ సైక్లింగ్ రేస్ లాంచ్డ్ ఇన్ 1903. సో సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుందంటే ఆ సెకండ్ సెంటెన్స్లో ఉన్న నౌన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి దట్ సెకండ్ సెంటెన్స్ షుడ్ బి ఫాలోడ్ బై ఫస్ట్ సెంటెన్స్. సో అక్కడ సెంటెన్స్లో ఏమన్నారు, బై హెన్రీ డెస్గ్రెంజ్, ఏ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ ప్యారిస్. సో అతని పేరు హెన్రీ డెస్గ్రెంజ్, అతను పొజిషన్ డిజిగ్నేషన్ మ్యాగజైన్ ఎడిటర్. సో వీ నో ఎనీ మ్యాగజైన్ ఎడిటర్ ట్రైస్ టు బూస్ట్ ద సర్క్యులేషన్ ఆఫ్ హిజ్ మ్యాగజైన్. అంటే ఆ మీనింగ్ దానికి సీక్వెన్స్గా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఫోర్త్ దగ్గర కనబడుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ది రావాలి, సెకండ్ తర్వాత నౌన్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ఫస్ట్ది కావాలి, ఆ తర్వాత ఫోర్త్ది కావాలి. హిజ్ ఎయిమ్ వాజ్ టు బూస్ట్ ద సర్క్యులేషన్ ఆఫ్ హిజ్ మ్యాగజైన్. అయితే మరి ఆ విషయం అతను ఎట్లా సక్సెస్ చేశాడు అంటే అది థర్డ్లో కనబడుతుంది చూడండి, హిజ్ ఐడియా వర్క్డ్ అండ్ ద మ్యాగజైన్ బూమ్డ్, అది ఉంది. ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, హీ వాంటెడ్ టు అచీవ్ దిస్. థర్డ్ వన్ కావాలా ఫిఫ్త్ వన్ కావాలా అంటే పాసిబిలిటీస్ ఎక్కువగా ఫిఫ్త్ వరకు ఉన్నాయి చూడండి. హీ వాంటెడ్ టు అచీవ్ దిస్ అనేది ప్రొనౌన్. ఏ నౌన్కి అంటే సర్క్యులేషన్ ఆఫ్ బూస్టింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ హిజ్ మ్యాగజైన్. కాబట్టి అది నౌన్ అయితే ఇక్కడ ప్రొనౌన్గా దిస్ అని ఉంది. కాబట్టి ఫోర్త్ సెంటెన్స్ షుడ్ బి ఫాలోడ్ బై ఫిఫ్త్ వన్. ఇట్లా నౌన్కి రిలేటెడ్ వర్డ్స్ ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకోగలగాలి. హీ వాంటెడ్ టు అచీవ్ దిస్ బై కవరింగ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద 3-week long 3,500 kilometer లాంగ్ సైక్లింగ్ రేస్. సో ఫిఫ్త్ సెంటెన్స్ తర్వాత మనకి థర్డ్ సెంటెన్స్లో చూడండి, హిజ్ ఐడియా వర్క్డ్, అంటే ఒకదానికొకటి లీడింగ్గా ఉన్నాయి సెంటెన్సెస్. కాబట్టి ఈ ఫిఫ్త్ సెంటెన్స్ తర్వాత థర్డ్ వన్ రావాలనేది గ్రామర్ ప్రిన్సిపల్. సో హిజ్ ఐడియా వర్క్డ్ అండ్ ద మ్యాగజైన్ బూమ్డ్. నెక్స్ట్ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ క్లోజింగ్, టిల్ టుడే ద రేస్ రిమైన్ మోర్ పాపులర్ దాన్ హీ కుడ్ ఎవర్ హ్యావ్ డ్రీమ్డ్. ఇలా మనం ఫస్ట్ నౌన్ని బేస్ చేసుకోవాలి,
ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక రిలేటెడ్ వర్డ్ని ప్రొనౌన్గా తీసుకోవాలి. ఈ పద్ధతిలో వెళ్తే మనకి ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది మనకి పారాజంబుల్స్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పార్ట్ చూడండి, పార్ట్ 4 క్లోజ్ టెస్ట్. పార్ట్ 4 క్లోజ్ టెస్ట్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి? ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో కొన్ని బ్లాంక్స్ ఇస్తారు. ఈ బ్లాంక్స్కి వరుసగా కొన్ని 5 ఆప్షన్స్ చొప్పున మనకు సూటబుల్ ఆప్షన్. ఇది డబుల్ బ్లాంక్స్ లాగానే ఉంటుంది. గ్రామర్ ప్రిన్సిపల్తోని ప్లస్ మీనింగ్తోని ఫస్ట్ గ్రామర్ ప్రిన్సిపల్ తోటి మనం వీటిని ఫిల్టర్ చేసి తర్వాత మీనింగ్ ప్రకారం వెళ్తాం. అప్పుడు ఈజీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ వాజ్ బార్న్ అండ్ అప్ ఇన్ ఎ విలేజ్ బై మై గ్రాండ్ పేరెంట్స్. సెంటెన్స్ చూస్తే ఐ వాజ్ బార్న్ అన్న దగ్గర కనబడుతోంది అది ప్యాసివ్ వాయిస్ అని. సో అండ్ తర్వాత కూడా ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ మీనింగ్ని బ్యాలెన్స్ చేసే ఆప్షన్నే మనం తీసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యాడ్ 2 గ్రానరీస్ టు ద రైస్ దట్ వీ గ్రూ ద బెటర్ క్వాలిటీ. వైట్ రైస్ వాజ్ కెప్ట్ ఇన్ ద గ్రానరీ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ద క్వాలిటీ రెడ్ రైస్ వాజ్ కెప్ట్ ఇన్ ద గ్రానరీ ఎట్ ద బ్యాక్. వీ నెవర్ హ్యాడ్ మనీ ఇన్ ద హౌస్. సో దోస్ హూ కేమ్ టు ఆస్క్ ఫర్ ఆర్మ్స్ వర్ గివెన్ రైస్. సో ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ దగ్గర ఏం తీసుకుంటే బాగుంటుందంటే ప్యాసివ్ వాయిస్ని సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ప్యాసివ్ వాయిస్ని సపోర్ట్ చేసే విధంగా మీనింగ్ అక్కడ ఎక్కడ ఉందంటే రైజ్ అన్నీ ఉన్నాయి. మనకు చూడండి ఈ ఆప్షన్ ఒకటి తప్పు. ఎందుకంటే గ్రో గ్రూ గ్రోన్ మనం ఇప్పుడే చెప్పాం V3 ఖచ్చితంగా ఉండాలి. V3 ఎక్కడ లేదంటే ఈ ఆప్షన్లో V3 అనేది లేదు. కాబట్టి దాన్ని ఫిల్టర్ చేసేయండి. కాబట్టి అది ఏ అన్న కావాలి, బి అన్న కావాలి, సి అన్న కావాలి, డి అన్న కావాలి. మరి ఏబిసిడి అన్నప్పుడు దేన్ని సపోర్ట్ చేస్తుందంటే మనకి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్లో దట్ బ్లాంక్ ఈజ్ ఫాలోడ్ బై అప్. అందుకే చెప్పేది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయగలగాలి. చూడండి ఫస్ట్ బ్లాంక్ తర్వాత మనకు అప్ అనే ప్రిపోజిషన్ ఉంది, అంటే పెంచడం అని అర్థం. ఆ మీనింగ్ రావాలి అంటే క్వశ్చన్లో అప్ అనే ప్రిపోజిషన్ కాబట్టి మన ఆన్సర్లో ఆప్షన్గా బ్రింగ్ బ్రాట్ బ్రాట్. బ్రింగ్ అప్ అంటే పెంచడం. ఆ మీనింగ్ బై మై గ్రాండ్ పేరెంట్స్ అనే కీవర్డ్లో ఉంది కాబట్టి మనం బ్రాటప్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి చూద్దాం. అక్కడ ఏమన్నాడు? గ్రానరీస్ 2. వీ హ్యాడ్ 2 గ్రానరీస్. బయట మనం చదివితే 2 గ్రానరీస్ అన్నాడు. గ్రానరీ మీన్స్ ద ప్లేస్ వేర్ రైస్ ఈజ్ స్టోర్డ్, గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్. సో 2 తర్వాత పక్కన V1 ఉండాలి. ఆ మీనింగ్ ఎక్కడుందో చూద్దాం. చూడండి సెకండ్ దగ్గర పిక్క, సేవ, సప్లయ, కల్టివేట, స్టోరా. ఇప్పుడే చెప్పుకున్నాం గ్రానరీ ద ప్లేస్ వేర్ గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్. సో ఆ మీనింగ్ అట్లాంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో వస్తుంటాయి. వాటిని మనం మీనింగ్ తెలుసుకుంటే స్టోర్ అనేది తీసుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద రైస్ దట్ వీ గ్రూ ద బెటర్ క్వాలిటీ. వైట్ రైస్ వాజ్ కెప్ట్ ఇన్ ద గ్రానరీ ఇన్ ద ఫ్రంట్ హౌస్. అంటే వైట్ రైస్ బెటర్ క్వాలిటీ, రెడ్ రైస్ చీప్ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ అంశాన్ని పరిశీలించినప్పుడు మనకి సెంటెన్స్లో కంపారిజన్ జరుగుతుంది అనేది అర్థమవుతుంది. సో ఆ వ్యూలో ద బెటర్ క్వాలిటీ అన్నప్పుడు అక్కడ కంపారిజన్ అనేది ఉంది కాబట్టి వీ గ్రూ ద బెటర్ క్వాలిటీ అన్నప్పుడు కంపారిజన్ ఉంది కాబట్టి మనకు అక్కడ వైల్ తీసుకోవడం అనేది కరెక్ట్. అక్కడ మనకు కావాల్సిన కంజంక్షన్ ఏంటంటే వైల్ అనేది ఒక్కటే మనకి సూటబుల్గా అనిపిస్తుంది. ఈ ఆప్షన్లో చూసినట్లయితే మనకి కంపారిజన్ అనేది ఉంది కాబట్టి వైల్ అనేది తీసుకోవడం సరైనటువంటి సూటబుల్ ఆప్షన్. ఇంకా మరి ఫోర్త్ దగ్గర చూడండి మనకి ఇచ్చిన లెస్, వర్స్, డిఫెక్టివ్, ఇన్ఫీరియర్, బెస్ట్. మనం ఇప్పుడే చూసాం కంపారిజన్ అనేది ఉంది. వైట్ రైస్ గుడ్ క్వాలిటీ అని చెప్తున్నారు, అంటే రెడ్ రైస్ అనేది సెకండ్ క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. కాబట్టి అంశాన్ని పరిశీలిద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం ఫోర్త్ వన్ చూడండి, లెస్, వర్స్, డిఫెక్టివ్, ఇన్ఫీరియర్, బెస్ట్. ఇక్కడ కంపారిజన్ అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ పైన బెస్ట్ రైస్ అన్నారు, ఇన్ఫీరియర్ అనేది ఇక్కడ రావాలి. ఎందుకంటే కంపారిజన్ జరిగినప్పుడు ఒకటి గుడ్ రైస్ అంటే ఇంకోటి ఇన్ఫీరియర్ క్వాలిటీ అనేది మనం చెప్పగలగాలి. సో ఆ మీనింగ్ ప్రకారం చూసినట్లయితే డి ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ మనకి. ఇప్పుడు మనం ఫిఫ్త్ ఆప్షన్కి వద్దాం. చూడండి, వీ నెవర్ హ్యాడ్ మనీ ఇన్ ద హౌస్. ఈ సెంటెన్స్ పరిశీలించినట్లయితే మనకి ఖచ్చితంగా అక్కడ ప్లెంటీ అని ఉంది, వాస్ట్ అని ఉంది, లాట్స్ అని ఉంది, సఫిషియెంట్ అని ఉంది, మచ్ అని ఉంది. మనకి గ్రామర్ ప్రిన్సిపల్ తెలియపోతే అన్నీ కరెక్ట్గా అనిపిస్తాయి. ఎందుకంటే ప్లాంటీ అంటే ఎక్కువని, వాస్ట్ అని ఎక్కువ అంటే ఎక్కువని, లాట్స్ అంటే ఎక్కువని, సఫిషియెంట్లీ అంటే చాలా సరిపోయేంత
మచ్చ అంటే ఎక్కువని అన్నీ ఒకటే ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే పైన కాంటెక్స్ట్లో మనకి చూడండి ఆ బ్లాంక్ ఫిఫ్త్ బ్లాంక్ ముందు హ్యాడ్ ముందు చూడండి వి నెవర్ హ్యాడ్. నెవర్ అంటే ఏంటి? నెగిటివ్. కాబట్టి సెంటెన్స్ నెగిటివ్ మీనింగ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్వశ్చన్ ఫామ్ ఉన్నప్పుడు కానీ మనకి సూటబుల్ ఆప్షన్ ఏంటంటే మచ్ కానీ మెనీ కానీ తీసుకోమని చెప్తుంది. మెనీ అనేది కౌంట్ నౌన్స్కి అవుతుంది, మచ్ అనేది నాన్ కౌంట్ నౌన్. అంటే రైస్ గురించి చెప్తున్నాడు కాబట్టి నాన్ కౌంట్ నౌన్ అనే ఉద్దేశంతో మనం మచ్ అనేది తీసుకోవాలి. ఇది మాత్రమే సూటబుల్ ఆప్షన్. ఎట్టి పరిస్థితుల్లో ప్లెంటీ కానీ వాస్ట్ కానీ ఇట్లాంటివి సరిపోయే ఆప్షన్స్ కాదు. కాబట్టి మచ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి పార్ట్ 5 రీడింగ్ కాంప్రహెన్షన్. దీనికి మనం కంగారు పడకుండా క్వశ్చన్ మనకి ఇచ్చినటువంటి యొక్క ప్యాసేజ్లోనే ఆన్సర్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే మొత్తం ప్యాసేజ్ చదివేసి ఆన్సర్స్ సెలెక్ట్ చేద్దామని చెప్పి చూస్తుంటారు. బ్యాంకింగ్లో ప్యాసేజెస్ చాలా పెద్దగా వస్తాయి. ఆ విధంగా తీసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. క్వశ్చన్ని పట్టుకొనే మనం ప్యాసేజ్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇక్కడ చూడండి దుర్గా పూజ సింబలైజెస్ వీటిని చదవకూడదు. చదవకుండానే క్వశ్చన్ని చదివి ప్యాసేజ్లోకి వెళ్ళాలి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ద హ్యూమన్ మైండ్ ఈజ్ అనేబుల్ టు కన్సీవ్ ద ఐడియా ఆఫ్ ఇన్ఫినైట్ బ్రాహ్మిన్. ఇన్ఫినైట్ బ్రాహ్మిన్ చూసారా, దాన్ని బ్రాకెట్లో పెట్టాడు, ఐ మీన్ ఇన్వర్టెడ్ కోర్సులో పెట్టారు. అంటే ఖచ్చితంగా అది పైన ఎక్కడో చోట ఉంటుంది దాని గురించి. ఆ కాంటెక్స్ అది చదివి కిందికి రావాలి మనం. సో ఆప్షన్ అట్లా చూసినట్లయితే ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏమన్నాడు? హ్యూమన్ మైండ్ ఈజ్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, కెనాట్ కన్సీవ్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియా ఆఫ్ ఇన్ఫినైట్ బ్రాహ్మిన్. చూశారు కదా. సో ఆ సెంటెన్స్ కరెక్ట్గా మనకి ఇచ్చిన క్వశ్చన్కి సరిపోతుంది. దాని ప్రకారం హ్యూమన్ మైండ్ ఈజ్ అనేబుల్ టు కన్సీవ్ ద ఐడియా ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐడియా ఆఫ్ ఇన్ఫినైట్ బ్రాహ్మిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ లిమిటేషన్స్, సబ్జెక్ట్ లిమిటేషన్ అంటే టైమ్ అండ్ స్పేస్. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి మనకి తెలిసిన విధంగా ఆప్షన్ ఏమవుతుందంటే ఓన్లీ బి అనేది కరెక్ట్ ఆప్షన్. అక్కడే ఉంది చూడండి. ఇట్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. దట్ ఈస్ ద రీజన్ వీ కాంట్ కన్సీవ్ ద ఐడియా ఆఫ్ ఇన్ఫినైట్ బ్రాహ్మిన్. నెక్స్ట్ ఇందులో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద సేజ్ ఆఫ్ యోర్ కన్సీవ్డ్ వేరియస్ సింబల్ ఇన్ ఆర్డర్ టు. సేజ్ ఆఫ్ యోర్ అంటే యోర్ అంటే ఏంటి? ఓల్డ్ టైమ్స్. సో ఆ మీనింగ్ ప్రకారం పైన చెప్పిన దాంట్లో మరి ఆప్షన్ ఏది కరెక్ట్గా సరిపోతుందంటే చూడండి బ్రింగ్ అబౌట్ స్పిరిచువల్ రియలైజేషన్ ఇన్ పీపుల్ త్రూ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెవరల్ స్టేజెస్ అని ఉంది. సో అది మనకి ఇచ్చినటువంటి ఒక ప్యాసేజ్లో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ద డివైన్ త్రూ వేరియస్ లెవెల్స్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్. చూసారు కదా. 5th 6th లైన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్సర్. అది కాంటెంప్లేట్ అంటే డీప్ థాట్ అని అర్థం. సో ఇట్లా రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం ఇచ్చినటువంటి ప్యాసేజ్ని మొత్తం చదివి క్వశ్చన్స్ దగ్గరికి రావాలనే థాట్తో కాకుండా క్వశ్చన్ని పట్టుకొని ప్యాసేజ్లోకి వెళ్ళడం అనేది చాలా సింపుల్ టెక్నిక్. అస్సలు ప్యాసేజ్ మొత్తం చదివి ఆన్సర్ చేయాలంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పారా కంప్లీషన్. ఇది ఒక మంచి పారా కంప్లీషన్. ఈ మధ్య క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. దీన్ని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీనికి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇక్కడ కాస్త ఎక్కువగా మీనింగ్తోనే బ్యాలెన్స్ అవుతుంది. చూడండి ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ ఇన్ సెకండ్ కేటగిరీ ఆర్ బై సే ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్ ప్లాన్స్ if to those transfers are added to those on account of central and centrally sponsored plan scheme, the totality of the plan transfers work out. The central assistance for the plans is based on the recommendations of the planning commission. It includes loans and grants. India is a founder member of the WTO. India has contributed significantly to the evaluation of the concept of the WTO. In turn, India is already reaping in a big way various benefits that can be directly or indirectly associated with WTO. సో ఈ సెంటెన్స్లో మనం చూసినట్లయితే WTO తర్వాత చివరిలో ఏ ఆప్షన్ ఫాలోడ్ బై, ఈ సెంటెన్స్లో చివరిలో ఏది సపోర్ట్ చేస్తుంది? కాంటెక్స్ట్. సెంటెన్స్ మీనింగ్ అంతా కూడా WTOని సపోర్ట్ చేస్తున్నట్టుంది చూడండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద WTO అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది అది పాజిటివ్ మీనింగ్. ఇండియా హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ద ఎవాల్యూషన్. సో ఇది పాజిటివ్ మీనింగ్. ఖచ్చితంగా ఈ సెంటెన్స్లు అన్నీ పాజిటివ్ మీనింగ్తోనే సపోర్ట్ చేస్తున్నాయి. ఆ పాజిటివ్ మీనింగ్ ఉన్న ఆప్షన్స్ ఎక్కడున్నాయో చూడండి. ఏ ఆప్షన్ చూడండి? హెన్స్ రోల్ ఆఫ్ WTO ఈజ్ క్రూషియల్ ఇన్ సౌత్ ఏషియా ఆఫ్ విచ్ ఇండియా ఈజ్ ఏ పార్ట్. అసలు సెంటెన్స్ మాట్లాడేది ఇండియా గురించి, WTO గురించి. సౌత్ ఏషియా అనే వర్డ్ లేదు. సో ఇన్ ద వ్యూ ఆఫ్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 100% కట్. హెన్స్ రోల్ ఆఫ్ WTO ఈజ్ క్రూషియల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే
WTO ఒక్కటే డెవలప్మెంట్ చేస్తుంది ఇండియా అనేది కరెక్ట్ కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ డెవలప్ చేస్తుంది, WTO అనేది పార్ట్గా ఉంటుంది. మరి సెంటెన్స్ ఆప్షన్ ఏం చెప్తుందంటే కంప్లీట్గా WTO అన్నట్టుంది. సో దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. హెన్స్ రోల్ ఆఫ్ WTO ఈజ్ క్రూషియల్ ఓన్లీ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. వన్స్ WTO వల్ల మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఇట్ ఈస్ అప్లై టు ఆల్ ఓవర్ ఇండియా. ఏదో సమ్ ఏరియాస్ అనేది అది ఇట్ ఈస్ ఇన్ ద వ్యూ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. సమ్ ఏరియాస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. సో ఫోర్త్ వన్, హెన్స్ రోల్ ఆఫ్ WTO కెనాట్ బి ఓవర్ రోల్డ్. నెక్స్ట్ చూడండి, హెన్స్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ గివ్ అండ్ టేక్ రిలేషన్ విత్ ఇండియా. అంటే ఇది ఈజీ గోయింగ్ అన్నట్టు కనబడుతుంది ఫిఫ్త్ ఆప్షన్. మరి మనం సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ అన్న సెంటెన్స్ మీనింగ్ సపోర్ట్ చేయాలంటే ఈ ఫిఫ్త్ ఆప్షన్ తప్పు. సో ఫోర్త్ వన్ చూడండి, హెన్స్ రోల్ ఆఫ్ WTO కెనాట్ బి ఓవర్ రోల్డ్. ఇది అది పార్ట్గానే ఉంటుంది కానీ దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం లేదు, అట్లాగని 100% యాక్సెప్టబుల్ కాదు. దానివల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మీనింగ్ని పైన సెంటెన్స్ సపోర్ట్ చేస్తుంది పారాగ్రాఫ్ అంతా. దానికి కరెక్ట్గా ఫాలోయింగ్ సెంటెన్స్ అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఇలా క్వశ్చన్ దేన్ని సపోర్ట్ చేస్తుంది, ఇచ్చిన క్వశ్చన్ దేన్ని సపోర్ట్ చేస్తుంది అనే మీనింగ్ చూసుకొని ఆప్షన్స్లోకి రావాలి ఈ కాంటెక్స్ట్లో మాత్రం. ఈ విధంగా విద్యార్థులందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికీ ఒకే పద్ధతి అనేది కాకుండా కొన్ని ఏరియాస్లో గ్రామర్కి ఎక్కువ ప్రయారిటీ, కొన్ని మీనింగ్స్కి ప్రయారిటీ, మరి పారాజంబుల్స్ పారా కంప్లీషన్ అన్న చోట కామన్ సెన్స్ జనరల్ సెన్స్ దాని మీద ఆధారపడవచ్చు. కాకపోతే కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా గ్రామర్ తోటి మనం చెప్పిన ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో క్లూస్ ఉన్నాయో ఆ విధంగా మీరు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కోచింగ్ అయిపోతే జాబ్ వస్తుందనేది కాదు, కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత చేసే ప్రాక్టీసే మీకు అసలు నిజమైనటువంటి స్టెప్. దానివల్ల జాబ్ వస్తుంది. కోచింగ్ తీసుకుంటే జాబ్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఆ తర్వాత మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాని మీదే మాత్రమే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడుతుంది. ఎఫర్ట్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ షుడ్ బి మ్యాచ్డ్ ప్రాపర్లీ, దెన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.